మునికన్నయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నమస్తే. ఈరోజు తబలా లెసన్ నెంబర్ 44ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క లెసన్ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మా స్టూడెంట్ శిల్ప ఈరోజు న్యూ తబలా కొనిచ్చాము. కొత్తగా తబలా తీసుకుంది. ఈరోజు నిన్నటి రోజున పార్సల్ వచ్చింది న్యూ తబలా. డగ్గా, అలాగే చుట్టలు, హేమర్ సుత్తి ట్యూన్ చేసుకోవడానికి, అలాగే వీటి మీదకి కవర్స్, దీనికి సంబంధించినటువంటి బ్యాగ్ అన్ని కలిపి పార్సల్ వచ్చింది. కొత్త తబలా తెప్పించాము. తబలా మీద చెప్పినటువంటి పాఠాలు, తబలా లెసన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి స్టూడెంట్ శిల్ప కొత్త తబలాలు కొన్నది. కంగ్రాచులేషన్ శిల్ప, ఆల్ ద బెస్ట్. తర్వాత రామారావు స్టూడెంట్ ఆల్రెడీ కచేరీలు కూడా వాయిస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క క్లాస్కి అటెండ్ అయ్యాడు. ఈరోజు ఈ యొక్క క్లాస్లో ఏ లెటర్స్ ఫింగరింగ్ ఎలా వాయించాలన్నది ఈరోజు ఈ క్లాస్లో చెప్పుకుందాం. ట్యూనింగ్, స్కేల్ డి, ఐదుంబావు కన్ను మట్టము. ఈ యొక్క సైజు తబలా సైజు. ఇది వచ్చి 9 బాయన్ డగ్గా సైజు. నైస్ ట్యూనింగ్. ఇది నైస్ హ్యామర్. ఈరోజు ఈ యొక్క లెసన్లో 44 లెసన్లో ఏ లెటర్ ఎలా ఈ తబలా మీద ప్లే చేసుకోవాలనేది ఒక 3 ఐటమ్స్ మనము ఈరోజు చెప్పుకుందాం. ఈరోజు తబలా మీద ధా అనే లెటర్ని ఎలా వేయాలి అనే దాన్ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చెప్పుకుందాం. ధా, ఈ యొక్క చూపుడు వేలుతో ఈ యొక్క ఉంగరపు వేలు, ఈ వేలుని ఇలాగా బెండ్ చేసి ఇలా మెటాలి. దీని మీద ఇలాగా ఈ యొక్క వేలుతో ఈ యొక్క ఉంగరపు వేలుని ఇలా బెండ్ చేసి ఈ చుట్టూ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ ఎడ్జ్ ఈ ప్లేస్మెంట్లో ఇలా ఆడుతూ ఉండాలి వేలు. ఈ యొక్క రెప్ అంటారు కదా, దీన్ని అంటారంటే మనం టేకా అంటాము. ఇక్కడ కర్ణాటక సంగీతంలో మీట్ అంటారు. ఈ యొక్క టేకా, ఈ యొక్క బ్లాక్, ఈ మధ్య వైట్, ఈ పైన దీన్ని టేకా అంటారు. ఈ ప్లేస్మెంట్లో ఇలా వేయడాన్ని నా లేక తా, ఈ 2 రకాలుగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఈ యొక్క బాయన్ డగ్గా, దీని ఏంటంటే ఈ యొక్క ప్లేస్మెంట్, ఈ యొక్క కరిన ఉంది కదా, ఈ యొక్క బ్లాక్ ఎడ్జ్లో ఇలాగా ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చి ఇలాగా వేయడాన్ని గే అంటాము. చూస్తున్నారు కదా, ఇలాగ వేయడాన్ని గే అంటాము. ఈ 2 కలిపి, ఈ తా, ఈ గే, ఈ 2 కలిపి దా అనేటువంటి లెటర్ని మనం హిందుస్థానీలో ఈ యొక్క మాత్రాన్ని మనము ఇలా చెప్పుకుందాము. ఇలాగా వాయించాలి తబలా మీద. ఇలాగా తా గే తా
కే. ఇలాగ వీళ్ళని కే అంటారు. టీ అని కూడా దీన్ని మనము హిందుస్థానీలో ఈ లెటర్ని మనము చెప్పుకోవచ్చు. ఇలాగా గే 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 దా కే తా నా తా దా. ఇలాగ ఈ లెటర్స్ని ఇలాగా మనం 3 వెరైటీస్గా మనము ఇలాగా ప్రాక్టీస్ చేసుకోవాలి తబలా మీద. ఇలా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల విడివిడిగా సింగిల్ లెటర్స్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఈ యొక్క ఫింగరింగ్ పర్ఫెక్ట్లీ సెట్ అయ్యి తబలా ప్లే చేసుకోవడానికి రాబో లెసన్స్కి అనుకూలంగా హ్యాండ్ పొజిషన్ సెట్ అవుతుంది. కాబట్టి మనము ఫస్ట్ ఏ లెటర్ ఏంటని తెలుసుకోవాలి. మనం ఏదన్నా ఒక వాద్యం పరికరం ఈ వాద్యం ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కొంచెమైనా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ గురించి తెలుసుకోవడం నేర్చుకోవాలి. ఏమా ఏం రామారావు? ఓకే సార్. కాబట్టి ఈ యొక్క లెసన్ని ఇలాగా మనము దా గే చా గే చా కే చా కే దా టీ దా గే దా గే నా గే తా దా దా తా గే కే టీ దా దా తా నా గే దా తా దా. ఇలాగా ఈ యొక్క తబలా లెసన్ నెంబర్ 44లో ఈరోజు ఏ లెటర్ని ఎలా మనము ప్లే చేసుకోవాలనేది మా స్టూడెంట్స్తో పాటు ఈరోజు చెప్పుకున్నాం. రేపటి క్లాస్లో మరొక లెసన్తో మీ ముందుకు వస్తాను. మునికంఠయ్య మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.